దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి సమయం ఇవ్వరండి. లోకంలో 400 ఇస్తే చాలు, రోజంతా పనిచేస్తారు. గంట సేపు వాక్యం వినటానికి మాత్రము ఇష్టపడరండి. అయ్యారు ఎంతసేపట్లో ముగిచ్చేస్తారు, మాకు అర్జెంటుగా పనులు ఉన్నాయి. ఏం పనులు? ఈరోజు చాలామంది మీటింగ్లు పెట్టినప్పుడు బలవంతంగా తీసుకొస్తున్నారండి. ఎవరిని? క్రైస్తవులని డబ్బులు పంచి భోజనం పెట్టి తీసుకువస్తున్నారు. దేవుని మాటలకి వినటానికి వచ్చామో అనుకోండి, చక్కగా ఒక స్తంభం చూసుకుంటారా అనుకుంటారు, నిద్రపోతారు. సత్యం ఎక్కడైతే ప్రకటిస్తా వారి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలుసు కాబట్టి 60 లేక 70 సంవత్సరములు. యాకోబు పత్రికలో వచ్చేసరికి ఏ పేము సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయో ఆవిరి వంటిది అన్నాడు. అంటే ఈ ఆవిరి అయిపోయే లోపు మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, మన బ్రతుకును మనం మార్చుకోవాలి, మన దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలి.